యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వస్తాను. ఈ కాగితంలో ఏం రాశావు? నరోత్తం, ఆగు! ఎవరైనా ఉన్నారా? వింటున్నారా? ఎవరైనా ఉన్నారా? నా కట్లు విప్పండి. ఎవరైనా రండి, రండి, నా కట్లు విప్పండి. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? త్వరగా విప్పండి. డేవిడ్ సార్, డేవిడ్ సార్. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? డేవిడ్ సార్, భీమరావు తన వాళ్ళని తీసుకుని హాస్పిటల్ నుంచి బయలుదేరాడు. నాకేమనిపిస్తుందంటే తను మీ ఇంటికి వస్తున్నాడని. రానివ్వు, వాడిని నేను చూసుకుంటాను. సార్, ఇప్పుడు ఇదంతా చూసుకోవడం అంత తేలిక కాదు సార్. ఎందుకు? ఏమైంది? అయినా నువ్వెందుకు ఇలా తయారయ్యావు? నరోత్తంను పట్టుకోవడానికి కొంచెం ఎక్కువే కష్టపడాల్సి వచ్చిందా? ఇది చదవండి సార్. మాకు కూడా బతికే హక్కుంది. 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 మాకు కూడా బతికే లోపలికి ఎందుకు వస్తున్నారు? మాకు కూడా బతికే హక్కుంది. 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 మీరందరూ ఆగండి. ఏం నాటకాలు ఆడడానికి వచ్చారు? మేమేం నాటకాలు ఆడడం లేదు. మా కోరికకు గొంతు కలుపుతున్నాం, అలాగే నినాదాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాన్ని మీరు ఆపలేరు. మీ అధికారి బయటికి వస్తేనే మా ఈ నినాదాలు ఆగుతాయి. వెళ్ళి ఆయన పిలవండి. ఏంటిది? సార్, నరోత్తంని పట్టుకోవడం కోసం నేను తన వెంట పట్టాను సార్. నువ్విప్పుడు ఇన్స్పెక్టర్వి కాదు, ఇప్పుడు నువ్వు నా పోస్ట్ మ్యాన్వి. ఎందుకంటే నా ఈ సందేశాన్ని ఆ ఇద్దరు చుంచెలుకల దగ్గరకు చేరవేయాలి. చాలా ముఖ్యమైన సందేశం నీ కోసం, నీ సాహెబ్ డేవిడ్ కోసం, అలాగే ఆ మోసగాడు ప్రచండ దేవ్ కోసం. ఈ కాగితంలో ఇదే రాసుంది సార్. ఇప్పుడు ఏ నీటి దుర్ఘటన జరిగిందో ఆ నేరాన్ని నరోత్తం జోషి అంగీకరిస్తున్నాడు. అలాగే తను ఇది కూడా రాశారు సార్. అది ఈ నేరంలో ప్రచండ్ దేవ్ గారు అలాగే మీరు అంటే డేవిడ్ సార్ కూడా పాల్గొన్నారని. దానికి సంబంధించిన ఆధారాలన్నీ స్టేషన్కి పంపిస్తాడట. ఒకవేళ ఈ కాగితాన్ని చించేసిన విషయాన్ని అణిచిపెట్టే ప్రయత్నం చేస్తే గనుక తను ఇలాంటి కాగితాలనే చట్టంలో పెద్ద అధికారులకి పంపిస్తాడట. యూజ్లెస్. నువ్వు ఆ నరోత్తంను కూడా పట్టుకోలేకపోయావు. నువ్వు నీ ఫోర్స్ మొత్తాన్ని ఉపయోగించుకో, కానీ ఏదో ఒకటి చేసి తనను పట్టుకో. ఈ లెటర్ను ఏం చేయాలో నేను నీకు తర్వాత చెబుతాను. కానీ సార్, తనని పట్టుకోవడం ఎలా? నరోత్తం లండన్ పారిపోయాడు కదా. ఏంటి? తను లండన్ పారిపోయాడా? నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేత కాదు. మూర్ఖుడా, వెళ్ళు. గెట్ లాస్ట్.
డేవిడ్ సార్, భీమరావు తన వాళ్ళతో కలిసి ఏ నాటకం మొదలుపెట్టాడో దాని గురించి కూడా ఆలోచించండి. దానికేం చేస్తారు? దానికి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తాను. వాళ్ళని రానివ్వు. ఇక్కడికెవరూ రాలేరు సాహెబ్ గారు. వాట్? మీరేమంటున్నారు? సాహెబ్ గారు, ఇక మీ ఇంటికి ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే భీమ్ ఇంకా తన మద్దతుదారులు మీ ఆఫీస్ బయట నిలబడి అక్కడ నినాదాలు చేస్తున్నారు. అయితే దానికి సొల్యూషన్ కూడా ఆఫీస్కి వెళ్ళాకే చూస్తాను. పదండి. మాకు కూడా బతికే హక్కు ఉంది. మాకు కూడా బతికే హక్కు ఉంది. శాంతించండి. శాంతించాలా? శాంతించడానికి మేము అంత దూరం నుంచి రాలేదు. మేమేం చెప్పాలనుకుంటున్నామో అది పైదాకా చేరవేయడానికి వచ్చాం. అవునా? అయితే చేరిపోయింది. మీరు చెప్పాలనుకున్నది మా దగ్గరికి చేరిపోయింది. ఇక వెళ్ళండి. మాకు నష్టపరిహారం కావాలి. నష్టపరిహారం చెల్లిస్తేనే మీకు అర్థమవుతుంది మాకు కూడా బతికే హక్కుందని. అవును, మాకు నష్టపరిహారం కావాలి. అవును, మాకు నష్టపరిహారం కావాలి. నష్టపరిహారం కావాలి. న్యాయస్థానంలో గెలిచి డాక్టర్లతో ఓడిపోయి ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? నేనేం చెప్తున్నానో అది జాగ్రత్తగా వినండి. ఎంత గొంతు చించుకుంటారో చించుకోండి, కేకలేయండి, గగ్గోలు పెట్టండి, కానీ ఒక్క చిల్లి గవ్వ కూడా దొరకదు. డేవిడ్ సార్, ఆర్తి గారు మా బస్తీకి వచ్చినప్పటి నుంచి నేను ఏ వ్యక్తితో పోరాడుతూ వచ్చానో ఒకటి గుర్తుపెట్టుకోండి డేవిడ్ సార్. ఇప్పుడు నా ఎదురుగా నిలబడున్నది ఆ వ్యక్తి కాదు. మీరు ఆ వ్యక్తి కూడా కాదు. నేను న్యాయస్థానంలో పోరాడిన వ్యక్తి కాదు. ఇప్పుడు మీరు నా దృష్టిలో కేవలం బొంబాయి మహానగర పాలక సంస్థలో జల విభాగంలో ఒక అధికారి మాత్రమే. ఇక ఒక అధికారి అనుకుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరో కుతంత్రం చేసి చెరువు నీటిలో విషాన్ని కలిపారు. అలాగే మా జాతి వాళ్లను రోగగ్రస్తుల్ని చేశారు. ఇక డాక్టర్లు వైద్యం చేయడానికి నిరాకరించడం జరిగింది. కోర్టులో గెలిచిన తర్వాత కూడా డాక్టర్లు వైద్యం చెయ్యటం లేదు. ఇదే హాస్పిటల్లో ఉంచి వీళ్ళకు వైద్య సదుపాయం అందించాలి. మందుల్ని కాల్చేశారు. ఇక ఇప్పుడేమో మందులు బయట నుంచి కొని తీసుకురమ్మంటున్నారు. భీమరావు, ఇప్పుడు హాస్పిటల్లో మందులు అయిపోయాయి. ఇప్పుడు బయట నుండి మందులు తీసుకొస్తేనే వైద్యం చేస్తాం. ఒకటి మాకు మందులైనా ఇవ్వండి, లేదంటే డాక్టర్లకు మందులైనా అప్పగించండి. చాలు. ఏం చేస్తారో చెప్పండి. ఎవరు చేశారో? నరోత్తం. అతడు పరారీ అయ్యాడు. ఇక నష్టపరిహారం ఏ విషయం మీద ఇవ్వమంటావు? కానీ ఎవరు పరారీ అయ్యారో తనతో పాటు మీరు కూడా భాగస్వామే. ఒక వ్యక్తి పరంగానే కాదు, ఒక అధికారి రూపంలో కూడా. అన్నట్టు డేవిడ్ గారు, మహానగర పాలక సంస్థలోని అధికారులలో మాకు కేవలం మీరే తెలుసు. ఒకవేళ మాకు సహాయం మీకు ఇష్టం లేకుంటే మేము సంబంధిత అధికారులతో మాట్లాడతాం. అయితే వెళ్ళిపో. దీని కూడా ఎక్కడే ఉన్నాను, చూస్తాను ఏం చేయగలరు. డాక్టర్ గారు, బాగా తగ్గొస్తుంది. తల కూడా చాలా తిరిగిపోతుంది. మాకు వైద్యం చేయకపోతే మేము చనిపోతాం. మందులు ఇచ్చి మమ్మల్ని కాపాడండి డాక్టర్ గారు. తల తిరిగిపోతుంది. నాకు తల తిరుగుతుంది. అంతా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నేను చచ్చిపోతానేమో డాక్టర్ గారు. నన్ను కాపాడండి. తల బాగా నొప్పిగా ఉంది. మందివ్వండి డాక్టర్ గారు. అదిగో మొదలైంది.
ఇక ఎప్పటి నుంచి వీళ్ళందరి ఆరోగ్యం త్వరగా దిగజారుతుంది. ఇక చివరికి వీళ్ళందరూ చనిపోతారు. ఓ జీజాబాయ్, వెళ్ళి ఒకసారి కనుక్కో భీమ్ ఎవరెవరితో కలిసి వెళ్ళాడో, తను డబ్బులు ఏర్పాటు చేశాడో లేదో. త్వరగా వెళ్ళు. అరే వీడికి వెళ్ళనే లేదా? ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? 6 మంది కేకలైంది, గగ్గోలు పెట్టండి. మీరందరూ ఇక్కడ గగ్గోలు పెడితే ఇక హాస్పిటల్లో వాళ్లకు ఏం జరుగుతుందో. ఏమండి, అక్కడ హాస్పిటల్లో అందరి ఆరోగ్యం బాగా దిగజారిపోతుందండి. ఏంటి? డాక్టర్ ఏమన్నాడంటే ఇప్పటికైనా వైద్యం చేయకపోతే ఒక్కొక్కరుగా అందరూ చచ్చిపోతారట. అది చాలా దారుణం కదా. భీమరావు, ఇప్పుడు ఎలాగూ నష్టపరిహారం అందడం లేదు. ఇప్పుడు ఇది ఆలోచించు, మందులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడేం మార్గం ఉంది చెప్పు. భీమ్, ఇప్పుడు నువ్వేం చేస్తావు? పిన్ని, ముందుగా బస్తీకి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఏం చెయ్యాలో మీ అందరికీ నేను చెప్తాను. పదండి. జిజాబాయ్, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. అక్కడ వాళ్ళను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏదైనా ఐడియా ఉందా ఈ భీమ్రావ్ ఏం చేయడానికి వెళ్ళాడు? సాహెబ్ గారు, ఈ భీమరావు బస్తీకి వెళ్ళాడు. వాడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. చూడండి, మనమందరం మన వస్తువులన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అలాగే మహానగరపాలక సంస్థలోని ప్రతి ఒక్క ఆఫీస్ బయట పెడదాం. ఇక చేతులెత్తి వాళ్లకు చెప్పాలి, మాకు మందులు ఇప్పించండి. ఇక మందులకు బదులుగా ఇవ్వడానికి మా దగ్గర కేవలం ఇవే ఉన్నాయని. సరేనా? మీకు ఏమేమి సామాన్లు ఉన్నాయో అవి ఇంట్లోంచి తీసుకురండి. ఏంటి భీమ్రావ్, ఈ సామాన్లు తీసుకుని ఏం చేయడానికి వచ్చావు? మీరంతా ఈ నగరాన్ని వదిలేసి వెళ్తున్నారా? మా దగ్గర ఇవే ఉన్నాయి. ఇవి తీసుకుని మాకు మందులు ఇవ్వండి. భీమరావ్, ఒక్క విషయం చెప్పు. మేము ఇప్పుడు మీ ఈ సామాను మొత్తం ఎత్తి బయట పారేస్తే అప్పుడు మీరిద్దరూ ఏం చేస్తారు? నువ్వు అంతగా వాదిస్తూ గొడవ పడుతూ కేసు వేసుకున్నావు. అయినప్పటికీ నేను నీకెలాంటి సహాయం చేయలేదు. నీకేమనిపించింది? మీ సామాన్లు చూస్తే నా ఈ మనసు కరిగిపోతుందనా? ఇక నేను నీకు సహాయం చేస్తానన్నా? అందరూ నిన్ను తెలివైన వాడివి అంటారు, కానీ నువ్వొక మూర్ఖుడిలాగా ఉన్నావు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. మీకేమనిపించింది? కేవలం మేమిద్దరమే సామాన్లు తీసుకొని ఇక్కడికి వచ్చామనా? అది నిజం కాదు. ఎందుకంటే మా జాతిలోని వాళ్ళంతా తమ సామాన్లు పట్టుకుని బొంబాయి మహానగర పాలక సంస్థలోని వేర్వేరు ఆఫీసులకు వెళ్ళిపోయారు. ఈ సామాను తీసుకోండి, కానీ మాకు మందులు ఇప్పించండి. మీరు మా సామాన్లు మొత్తం తీసుకోండి, కానీ మాకు మందులు ఇప్పించండి. నా దగ్గర ఇవి తప్ప ఇంకేమీ లేవు. వీటిని తీసుకోండి, కానీ మాకు మందులు ఇప్పించండి. ఎంతో మంది పెద్ద పెద్ద అధికారుల ముందు వాళ్ళంతా తమ సామాన్లను పెట్టుంటారు. అలాగే మందులు ఇంకా నష్టపరిహారం కోరుకునే ఉంటారు. ఈ సామాన్లు తీసుకోండి, మాకు మందులు ఇప్పించండి.
సాహెబ్, ఈ సామాన్లు మొత్తం తీసుకోండి, కానీ మాకు మందులు ఇప్పించండి. ఈ సామాన్లు మొత్తం తీసుకోండి, కానీ మాకు మందులు ఇప్పించండి. ఈ సామాన్లు తీసుకోండి సాహెబ్, మాకు మందులు ఇప్పించండి సాహెబ్. మాకు మందులు ఇవ్వండి సాహెబ్, మాకు మందులు ఇవ్వండి. మీరు మాకు ఏమేం చేశారు? ఆ విషయాలన్నీ ఇప్పటికే బొంబాయి మొత్తం వ్యాపించుంటాయి. ఇక విషయం వ్యాపించడం అంటే అర్థమేంటో మీకు తెలుసు అనుకుంటా. ఆ విషయం వెనకున్న కారణం, ఆ విషయం వల్ల ఫలితం జనాలకు మొత్తం తెలిసిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి డేవిడ్ సార్, మీరొక్కరే సిస్టమ్ మొత్తం కాదు, ఆ సిస్టంలో ఒక చిన్నపాటి భాగం మాత్రమే. ఎందుకంటే సిస్టమ్ మొత్తం మీలాగా భ్రష్టు పట్టిపోలేదు. ఒకవేళ అలా జరుగుంటే ఇన్నేళ్లుగా సిస్టమ్ సాగేదే కాదు. అందుకే మేమేం చేయాలో అది మేం చేశాం. ఇక ఇప్పుడు ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి. నా ప్రశ్నలకు జవాబులు ఇస్తారో లేదో. ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాకు మందుల సదుపాయం కల్పించగలుగుతారా, లేకపోతే నష్టపరిహారం రూపంలో మందులకు డబ్బులు ఇస్తారా? మేమిప్పుడు ఆసుపత్రికి వెళ్తున్నాం. మేము ఎదురు చూస్తూ ఉంటాం మీ పాలక వ్యవస్థ మొత్తం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని. భవిష్యత్తులో కూడా పాలక వ్యవస్థ మీద మా మనసులో ఎంత గౌరవం ఉంటుందో. నాకిది కొంచెం కరెక్ట్ అనిపించడం లేదు. ఈ భీమ్రావ్ ఇంకా అతని భార్య ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తారు. సాహెబ్ గారు, మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. వీళ్ళిద్దరూ ఎలాగో వాగుడుకాయలే, ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. అతి ఆత్మవిశ్వాసంతో నిండిపోయి ఉన్నారు. అయినా మీకేమనిపిస్తోంది? వీళ్ళు చెప్పడం వల్ల మహానగర పాలక సంస్థలోంచి అధికారులు ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోగలరా? అయినా మీరు ఏమాత్రం బెంగపడకండి, ఎందుకంటే కాసేపట్లోనే ఈ శుభవార్త వచ్చేస్తుంది. భీమ్ బస్తీలోని వాళ్ళు చనిపోయారని. అన్నిటినీ తేలికగా తీసుకోకూడదు. You're right. అయినా మనం మన ఏర్పాట్లలో ఎలాంటి లోటు చేయడం మంచిది కాదు. అంటే చెప్తాను. నేను ప్రస్తుతం స్టేషన్కి వెళ్ళొస్తాను. ఏమైంది? డబ్బులేమైనా ఏర్పాటయ్యాయా? మేమేం చేయగలమో అదే చేశాం. మీ అందరి హీరో హీరోయిన్లు భీమ్రావ్ ఇంకా రమ ఎక్కడున్నారు? వాళ్ళ నోటితో వినాలనుంది. మేము ప్రయత్నం చేశాం, కానీ ప్రయోజనం లేదని. అదిగోండి సార్, వాళ్ళిద్దరు కూడా వచ్చేశారు. వచ్చావా భీమ్రావ్? చెప్పు, ఏమైనా ఏర్పాటయ్యాయా? డబ్బులు ఇంకా మందులు? లేదు. చాలు, ఇదే వినాలనుకున్నాను సార్. ఇక భీమ్రావ్, నువ్వు జాగ్రత్తగా విను, అలాగే అర్థం కూడా చేసుకో. డబ్బులు కొరతతో మీ వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇక నువ్వు ఏమీ చేయలేవు. భీమ్రావ్, ఏమైంది? ఏదైనా మాట్లాడతావా, లేక నోట్లో నాలుక లేదా? ఏం మాట్లాడుతున్నారు సార్? మాట్లాడడానికి ఏం మిగిలిందని? ఇక వెళ్ళండి వెళ్ళండి,
హాస్పిటల్లో వైద్యం ఎలాగూ జరగటం లేదు, కనీసం ఇంటికి వెళ్తే మీరు ప్రశాంతంగానే చావగలరు. ఎవరు చనిపోయారు?